స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడా, ఆది సంభూతుడా, యుగాయుగములకు పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా, మీకు స్తోత్రాలు. గడిచిన కాలమంతా నీ అపారమైన ప్రేమ, శాశ్వతమైన కృప, మా ఎడల మీరు చూపిస్తున్న దీర్ఘ శాంతమును బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఈ దినమందు చేయబడుచున్న ఈ ప్రార్థనా విజ్ఞాపనలో ప్రభా, నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు, నీ నామమును హెచ్చించుటకు నీవిచ్చిన గొప్ప కృపను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఈ దినము తండ్రి, ఈ రాత్రి కాల సమయమందు నీ సన్నిధిలో మోకరించి నాయనా ఈ కుటుంబ ఆరాధన ప్రారంభిస్తూ ఉండగా, ప్రార్థన ప్రారంభం మొదలుకొని చివరి వరకు మీరు అధ్యక్షుడిగా ఉండి నడిపించండి. కృపా మహిమ ద్వారాలు తెరవండి, మార్గాలు సరళము చేయండి నాయనా. కృప వెంబడి కృప నాయన మా ఎడల నిత్యము మీరు నడిపించి భద్రపరచండి. స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. మా ఆరాధనకు యోగ్యుడా, పూజ్యుడా, మహిమోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఆద్యంతరహితుడా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమందు ప్రభు మీరు మాతో ఉండండి, మా మధ్యన ఉండండి నాయనా. ఇదిగో మేము చేయుచున్న ఈ స్తుతుల మీద మీరు ఆసీనుడుగా కమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. సహాయము చేయండి తండ్రి, మీకు వందనాలు. ఈ దిన దీవెన, దిన ఆశీర్వాదము, మేలును మీరు అనుగ్రహించి నాయనా తండ్రి మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. ఈ కుటుంబ ఆరాధనలు ప్రారంభం మొదలుకొని నాయనా వచ్చుచున్న నీ బిడ్డలందరినీ దీవించండి, ఏకీభవించిన బిడ్డలను దీవించండి. నిత్యము నీ సన్నిధిలో ఒక బలమైన పాత్రలుగా ప్రభా మమ్మలను మీరు వాడుకొని భద్రపరచమని పాటల యందు మీరు ఉండండి. వాక్య పరిచర్యలు నాయనా తండ్రి, సామెతల గ్రంథము మేము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మాకు కావలసినటువంటి నాయనా నూతనమైన జ్ఞానాన్ని మీరు ప్రసాదించి బలపరచమని ప్రార్థన ఆలకించేవాడా వందనాలు చెల్లిస్తూ, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే, నజరేయుడైన యేసయ్య అధికారము కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పోదాము పైన పోదాము, సువార్త చెప్పబోదాము. పోదాము పోదాము పైన పోదాము, సువార్త చెప్పబోదాము. అక్కడికి పోదాం, ఎక్కడ పోదాం, ఎక్కడికి పోదాము, సువార్త చాటింపు సాగిపోదాము. అక్కడికి పోదాం, ఎక్కడికి పోదాం, ఎక్కడికి పోదాం, సువార్త చాటింప సాగిపోదాము. పోదాము పోదాము పైన పోదాము, సువార్త చెప్పబోదాము. పోదాము పోదాము పైన పోదాము, సువార్త చెప్పబోదాము. ఆ జాతి ఈ జాతి ఏ జాతండి, పరిశుద్ధతే మన సొంత జతండి. ఆ జాతి ఈ జాతి ఏ జాతండి, పరిశుద్ధతే మన సొంత జతండి. పోదాము పోదాము పైన పోదాము, సువార్త చెప్పబోదాము.
పోదాము పోదాము పైన పోదాము సువార్త చెప్పబోదాము పోదాము పోదాము పైన పోదాము సువార్త చెప్పబోదాము ఆ ప్రేమ ఏ ప్రేమండి యేసుక్రీస్తు ప్రేమలో మార్పు లేదండి ఆ ప్రేమ ఈ ప్రేమ ఏ ప్రేమండి యేసుక్రీస్తు ప్రేమలోనే మార్పు లేదండి పోదాము పోదాము
పరిశుద్ధ శిలువ రక్తమును నిర్లక్ష్యపరచితే అగ్నిగుండమురా సోదరా సహోదరి సోదరా గమనించుమా సోదరా సహోదరి సోదరా ఆలోచించుమా ఆశల వలయంలో లోక బాటలో చిక్కిన ఓ మనిషి నీ గతి మౌనో ఆశల వలయంలో లోక బాటలో చిక్కిన ఓ మనిషి నీ గతి మౌనో ఈ క్షణము నీది కాదు ఈ సమయం నీతో రాదు ఈ క్షణము నీది కాదు ఈ సమయం నీతో రాదు యేసు నిన్ను పిలుచుచున్నాడు తన యొద్దకు రమ్మని యేసు నిన్ను పిలుచుచున్నాడు యేసు నిన్ను పిలుచుచున్నాడు తన యొద్దకు రమ్మని యేసు నిన్ను పిలుచుచున్నాడు ఆశల వలయంలో లోక బాటలో చిక్కిన ఓ మనిషి నీ గతి మౌనో ఆశల వలయంలో పాప బ్రతుకులో చిక్కిన ఓ మనిషి నీ గతి మౌనో. హల్లెలూయా. సామెతల గ్రంథం 10వ అధ్యాయం మొదటి నుంచి చివరి వచనాల వరకు మనం ధ్యానం చేసుకుందాం. 32 వచనాలు ఉన్నాయి. మొదటిగా 10 వచనాలు మనం చదువుకుందాం. ముగ్గురు 3 పదులు చదివేద్దాం, సరిపోతుంది. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, నీతి మరణము నుండి రక్షించును. యెహోవా నీతిమంతుని ఆకలిగొననీయడు, భక్తిహీనుని ఆశను భంగము చేయును. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదము వచ్చును, బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును. భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును, జ్ఞానచిత్తుడు ఉపదేశమును అంగీకరించును. పనికి మాలిన వదరుబోతు నశించును, యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును. కుటిల వర్తనుడు బయలు పడును, కనుసైగ చేయువాడు వ్యధ పుట్టించును. పనికి మాలిన వదరుబోతు నశించును. నీతిమంతుని నోరు జీవపు ఊట, భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరచును. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. వివేకిని పెదవులయందు జ్ఞానము కనబడును, బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును. జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకొందురు, మూడుల నోరు అప్పుడే నాశనము చేయును. ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయ పట్టణము, దరిద్రుని పేదరికము వారికి
నాశనకరము, నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము. భక్తిహీనుని కలుగు వచ్చుబడి పాపము పుట్టించును. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు. గద్దింపునకు లోబడినవాడు త్రోవ తప్పును. అంతరంగమున పగ ఉంచుకునివాడు అబద్ధికుడు. కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు. విస్తారమైన మాటలలో దోషముండకు మానదు. తమ పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. బుద్ధి లేకపోవుట చేత మూఢులు చనిపోవుదురు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యంనిచ్చును. నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగానున్నది. వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే. భక్తిహీనుడు దేనికి భయపడును, అదే వాని మీదికి వచ్చును. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు. సోమరి తనను పనిపెట్టువారికి పండ్లకు పులుసు వంటి వాడు, కండ్లకు పొగ వంటి వాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. భక్తిహీనుల ఆయుస్సు తక్కువైపోవును. నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును. భక్తిహీనుల ఆశ భంగమైపోవును. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము. పాపము చేయి వారికి అది నాశనకరము. నీతిమంతుడు ఎన్నడను కదలింపబడడు. భక్తిహీనులు దేశములో నివసింపరు. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును. మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును. నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును. భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. స్తుతి 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 స్తుతి. పరిశుద్ధ మహోన్నతుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి విఘ్నమైన శ్రేష్టమైన ఉన్నతమైన అతి ఆశ్చర్యకరుడా పరిశుద్ధ స్తోత్రం ఈ రాత్రి వేళ సమయంలోనైనా స్తోత్రం మేము నిన్ను ధ్యానిస్తూ ఉండగా ప్రభా, అయ్యా పాపయందులోనైనా మీరు మాతో ఉండి మమ్మల్ని బలపరిచారు ప్రభా. నీ లేఖనాల్లోనికి వెళ్ళి నాయన నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా ప్రభా, మా హృదయంతో మీరు మాట్లాడమని అడుగుచున్నాను దేవా. మీకు వందనాలు, స్తోత్రాలు. మా జీవితాల్లో మార్చగలిగేది నీ వాక్యమే కనుకనైనా అట్టి వాక్యం చేత మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాం. మా జీవితాలను నైనా నీవు బలపరచమని అడుగుచున్నాం. నీ శక్తి చేత నీ ఆత్మ చేతనైనా మా బ్రతుకులను సరిదిద్దమని అడుగుచున్నాము దేవా. నీ వాక్యం సెలవిస్తుంది, జొంటి తేనె దారల కంటే మధురమైనదని ప్రభా. అయ్యా నీ వాక్యం సెలవిస్తుంది కదనైనా, వాడి అయిన రెండంచుల ఖడ్గము గలదని. అయ్యా నీ వాక్యమే కదనైనా మా బ్రతుకులకు ఆహారము ప్రభా. నీ వాక్యమే కదనైనా వెలుగులోనికి మమ్మల్ని నడిపించేది ప్రభా. అట్టి వాక్యం చేతనైనా మీరు మమ్మల్ని బలపరచమని అడుగుచున్నాము దేవా.
నీ క్షేమాన్ని మాకు స్తోత్రం, దయచేయమని అడుగుతున్నాము స్తోత్రం, ప్రభా. ఈ స్తోత్రం. కూడికలోనైనా కుటుంబ ఆరాధనలోనైనా మేమందరము కూడా నైనా కృపా నిన్ను సత్య స్తుతిస్తూ సంపూర్ణుడా కీర్తిస్తూ మీకు ప్రభా ఆరాధిస్తూ ఉండగానైనా మా మధ్యలోనికి నీవే రమ్మని అడుగుచున్నాం ప్రభా. నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా ఎక్కడైతే 2-3 కూడి నీ నామమును ప్రార్థిస్తారు వారి మధ్యలో నువ్వు నిత్యముగా ఉంటానని సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రం, వందనాలు ప్రభా. స్తోత్రం, అయ్యా అంతకంటే స్తోత్రం, ఎక్కువ మందిగా మేము స్తోత్రం. ఉండి ప్రార్థిస్తున్నాము నాయనా. మా Praise the ప్రార్థనలకు నీవు Lord. జవాబును దయచేయమని అడుగుచున్నాము ప్రభా. మీకు Hallelujah. స్తోత్రాలయ్యా. నీ వాక్యమే కదనైనా మా పాదములకు దీపమునైనా, నీ వాక్యమే కదనైనా మా బ్రతుకులను యేసయ్యా మీకు సరిచేసేది ప్రభా. స్తోత్రం. దయచేసి అట్టి వాక్యము చేత మీరు మాట్లాడినైనా మేము చదువుతూ ఉండగా పరిశుద్ధాత్మ దాన్ని ఆ దేవుడా మీకు వాక్యాన్ని నైనా స్తోత్రాలు. మా హృదయానికి గోచరమయ్యేలాగున నీ కృపా సహాయమును అందించమని కనికరములు కలిగిన అడుగుచున్నాం దేవా ప్రభా. స్తోత్రం, అయ్యా నీ వాక్యము వినుటతోనే వెల్లడి స్తోత్రం, అగునంటున్నావు నాయన. అయ్యా నీ స్తోత్రం, వాక్యాన్ని మాకు స్తోత్రం, వెల్లడిపరచమని స్తోత్రం. అడుగుచున్నాం. ఇక ముందు మేము చేయబోయే ప్రార్థనలో కూడా నీవుండి హల్లెలూయా, బలపరిచినైనా నీ హల్లెలూయా, క్షేమాన్ని మాకిచ్చి ప్రభా నీవు ముందుకు నడిపించమని అడుగుచున్నాము హల్లెలూయా. ప్రభా. స్తోత్రం, స్తోత్రాలయ్యా. స్తోత్రం. అయ్యా ఈ చిన్న ప్రార్థనను నైనా నీ పాద యేసయ్యా సన్నిధిలో చేర్చుకోమని అడుగుచున్నాం ప్రభా. అయ్యా మా పయనమునైనా మా ప్రార్థన అయ్యా స్తోత్రం, నీతోనే ప్రారంభం అవ్వాలి ప్రభా. మా స్తోత్రం, ప్రార్థననైనా నీతోనే ముగించబడాలి ప్రభా. అయ్యా మేము నీలో జీవించిన ప్రకారము నువ్వు మాలో జీవిస్తానని సెలవిచ్చావు ప్రభా. నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా ద్రాక్షావల్లిని నేను తీగలు మీరు అంటున్నారు ప్రభా. నాలో అంటుకట్టిని ప్రతి వాడును అగ్నిలో పారవేస్తానంటున్నావు నైనా. అయ్యా నీలో అంటుకట్టే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాము ప్రభా. అయ్యా నీకు వేరుగా ఉండి మేము ఏమీ చేయలేము కదా నైనా. అయ్యా నీతో కలిసినైనా నీతో పయనించే భాగ్యాన్ని నైనా నీతో అంటుకట్టబడే స్వభావాన్ని మీరు మాకు దయచేయమని అడుగుచున్నాము ప్రభా. అయ్యా పొద్దున మాట్లాడిన మాటలు కూడా మా హృదయం అనే పలక మీద మేము వాటిని వ్రాసుకోవడానికి నైనా ఉదయకాల సమయంలో జరిగిన ఆరాధనలో ప్రభా నీ సేవకులు చెప్పిన మాటలను మా హృదయం అనే పలక మీద మేము రాసుకోవడానికి నైనా నీ సహాయం అందించమని అడుగుచున్నాం. నిజమే ప్రభా. అయా శ్రమ ఓర్పును పుట్టించును, ఓర్పు నిరీక్షణను పుట్టించును అంటున్నావు నైనా. అయ్యా అట్టి నిరీక్షణను మాలో ఉంచమని అడుగుచున్నాము ప్రభా. ఏదో ఒక రోజున నైనా నీవు మమ్మలను పైకి లేవనెత్తుతావని ప్రభా. అయా ఈ దీనులను నైనా ఈ దరిద్రులను నైనా అయా శక్తివంతులుగాను ప్రభా బలవంతులుగా చేస్తావని నైనా అయా ఏదో ఒక రోజున ప్రభా నీతి వస్త్రములను ప్రభా అయా నీతి కలిగి మేము జీవించలాగున నీ సహాయమును మాకు అందిస్తావని ప్రభా. అయ్యా ఏదో ఒక రోజున ప్రభా మా నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచుకునైనా ఉన్నత స్థానంలోనికి నీవు తీసుకెళ్తావని మేము నమ్ముచూ ఉండగా ప్రభా నీ సహాయము మాకు ఉంచమని అడుగుచున్నాం. మనుషుల సహాయము వ్యర్థము, రాజుల సహాయము వ్యర్థము కనుక ప్రభా నీ సహాయము నుంచి మమ్మల్ని ముందుకు నడిపించమని అడుగుచున్నాము ప్రభా. అయ్యా మేము ఎవరి మీదైనా ప్రభా మనుషుల మీద ఆశ పెట్టుకొనక ప్రభా మా ఆశ నీ మీద పెట్టుకుని ముందుకు కొనసాగుచూ ఉండగా ప్రభా మా నిరీక్షణను నీవెన్నడూ కూడా ప్రభా మర్చిపోవద్దయ్యా. నీవెన్నడూ కూడా ప్రభా మా నిరీక్షణకు జవాబును దయచేసే దేవుడో ప్రభా మీకు వందనాలు స్తోత్రాలునైనా. అయ్యా సంఘ సరిహద్దులను విశాలపరిచే దేవుడవునైనా, సంఘంలోనికి నూతన ఆత్మలను రప్పించే వాడవు ప్రభా. అయ్యా అనేక విషయాల్లో కార్యాలు జరిగించే దేవుడవు ప్రభా. మా వల్ల అయితే ఏమీ కాదు కానీ ప్రభా సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే తెచ్చుకోమని ఆ ప్రాంతంలో అడుగుచున్నాము ప్రభా. అన్యుల మధ్య మేము పరిచర్య చేయించి ఉండగా ప్రభా అన్య జనాంగాన్ని మీరు మార్చమని అడుగుచున్నాము దేవా మీకు వందనాలయ్యా. అయ్యా వారితో కూడా మీరు ఉండమని అడుగుచున్నాము దేవా మీకు స్తోత్రాలు ప్రభా. నీ మాటలు వారి హృదయంలోనికి చొచ్చుకుపోవడానికి నైనా వారి హృదయాలు ప్రభా నాడు లూదియా హృదయము ఎట్లయితే తెరవబడిందో ప్రభా అట్లనైనా బిడ్డల హృదయాలు బండబారిన హృదయాలు మొండిబారిపోయిన హృదయాలునైనా నిన్ను బట్టినైనా హృదయాలు తెరవబడడానికి ప్రభా నీ సహాయము అందించమని అడుగుచున్నాను దేవ స్తోత్రాలయం. విగ్రహారాధిక నుండి ప్రభా మీరు మార్చండి నాయనా. అయ్యా అనేకులు ప్రభా ఆ ప్రాంతంలో ప్రభా విగ్రహారాధన చేస్తున్నైనా నీకు దూరముగా జీవిస్తున్నారు ప్రభా. నిన్ను తెలిసిన బిడ్డలు కూడా నైనా మరలా వెనకకు వెళ్ళిపోయి ఉన్నారు ప్రభా. అయ్యా ఏదో దేవుళ్ళు మాట్లాడారని
ఏవో దేవతలు మాట్లాడారని చెప్పి ప్రభా వెనక్కి వెళ్ళిపోయిన ప్రజలు ఉన్నారు నైనా. అట్టి ప్రజలను ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా నైనా నువ్వు గేలమేసి మరలా ప్రభా నీ కుమార్తెను ప్రభా నీ సన్నిధిలోనికి నడిపించమని అడుగుచున్నాము ప్రభా. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటానికి ఇష్టం లేదు కనుకనైనా అనేక ఆత్మల రక్షణార్థమై ప్రభా నువ్వు ఈ భూమి మీదకి వచ్చి ఉన్నావు గనక ప్రభా, ఆత్మల రక్షణార్థమై నాయన మేమందరము ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభా అనేక ఆత్మలు పట్టుబడడానికి నీ సహాయము దయచేయమని అడుగుచున్నాం. మానవ సహాయం వ్యర్థము, నీవు మాలో ఉంటే ప్రభా నీ సహాయము మాకు అందిస్తూ ఉంటే ప్రభా మేము బలంగా నిలబడగలము నైనా, అనేకమైన అద్భుత కార్యాలు చేయగలము కనుకనైనా నీవు మమ్మల్ని బలపరచమని అడుగుచున్నాం. ఆ ప్రాంతంలోనైనా పురిటిపాడు గ్రామంలో నువ్వు ఎందు నిమిత్తమైతే మమ్మల్ని నిలబెట్టుకున్నావో నీకు సమస్తము తెలిసి ఉన్నది ప్రభా. నీకు మరుగై ఏదియో లేదు నైనా. అయ్యా నీవు మాట్లాడితేనే నీ సేవకులు వెళ్ళినైనా అక్కడ ప్రార్థన పెట్టుకోగలిగే ధన్యతను దయచేసావు. మరి ఆత్మలను కూడా రక్షించగలిగే దేవుడవు నీవే కాబట్టి నైనా ఆత్మల రక్షణార్థమై మేము ప్రార్థిస్తున్నాం నైనా. వచ్చిన ఆత్మలు మరలా వెనకకు వెళ్లకుండా ప్రభా నీ అందు బలమైన స్తంభాల వలె ప్రభా పాతబడడానికి నైనా నీ సన్నిధిలో నిలబడడానికి ప్రభా అయ్యా వారిని కొత్త త్రైలంతో అంటమని అడుగుచున్నాను దేవ. స్తోత్రాలయ స్తోత్రాలయ స్తుతులు ప్రభా. అక్కడున్న పరిస్థితులను చక్కపరచమని అడుగుచున్నాము ప్రభా. ఆ విగ్రహారాధన నుండి ప్రభా అయ్యా ఆ విగ్రహారాధన నుండి ప్రభా నీ ప్రజలను విడిపించమని అడుగుచున్నాను ప్రభా. నీకు సొత్తైన ప్రజలుగా వారు ఉంచమని అడుగుచున్నాను ప్రభా. స్తోత్రాలయ స్తుతులనైనా కాలనీ అంతా మారడానికి నీ కృపను దయచేయమని అడుగుచున్నాము ప్రభా. స్తోత్రాలయ పురిటిపాడు గ్రామాన్ని మీరు మార్చమని అడుగుచున్నాము ప్రభా. స్తోత్రాలయ అయ్యా నీ మందిరానికి వస్తూ వెళ్తూ కూడా ప్రభా అన్ని ఆచారాలలో మునిగి తేలుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. వారితో కూడా మీరు మాట్లాడండి నాయనా. నిన్ను గట్టిగా పట్టుకునే కృపను వారికి దయచేయండి ప్రభా. అయ్యా నీ వారి కొరకునైనా మేము ప్రార్థిస్తూ ఉండగా ప్రభా నీ మందిరాన్ని ఆనుకున్న బిడ్డలనైనా వస్తూ వెళ్తూ ఉన్నారు కానీ నైనా నీలో ఒదిగి ఉండలేకపోతున్నారు ప్రభా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం. నీ ప్రేమను బట్టి నిన్ను బట్టి నీలో ఒదిగి ఉండే భాగ్యాన్ని వారికి దయచేయమని అడుగుచున్నాం దేవా. స్తోత్రాలయ స్తోత్రాలు స్తోత్రాలు మా మంచి దేవా నీకు వందనాలయ. మా కుమ్మరి మీకు వందనాలు నైనా. స్తోత్రాలు ప్రభా. అయా నైనా యోసేపు నైనా తన జీవితంలో ప్రభా అగ్ని లాంటి శ్రమలు ఎదురైనప్పుడు ప్రభా నిన్ను గూర్చి ఆనందపడ్డాడయ్యా, నిన్ను గూర్చి సంతోషపడ్డాడు. కానీ నైనా తన నిరీక్షణను మాత్రం నీ అందు కోల్పోలేదు ప్రభా. తన ఓర్పును కోల్పోలేదు ప్రభా. పరీక్షలో కూడా నైనా స్త్రీ పరీక్షలో కూడా నైనా యోసేపు గెలవగలిగాడంటే ప్రభా అది కేవలం నీ ఉచితమైన కృపేనైనా, అది కేవలం నీవు ఇచ్చిన దానమే ప్రభా. స్తోత్రాలయ్యా. అట్టి జీవితాలను ప్రభా మీ బిడ్డలకు మీరు దయచేయమని అడుగుచున్నాం నైనా. మరి ముఖ్యంగా నైనా నిన్ను తెలుసుకుని వెనక్కి వెళ్ళిపోయిన బిడ్డలునైనా మరలా నీ సన్నిధికి రావడానికి నైనా నీవు ద్వారాలు తెరవమని అడుగుచున్నాను ప్రభా. స్తోత్రాలయ్య. నీతిమంతుడైన యోసేపుని మేము చూసినప్పుడు ప్రభాతాన్ని బట్టి మేము ఎన్నో విషయాలు నేర్చుకోగలిగే ధన్యతను దయచేయమని అడుగుచున్నాం దేవా. స్తోత్రాలయ్య స్తోత్రాలు. అలాగే ప్రభా ఆనాడు ప్రభా యోబు వంటి శ్రమలు నాయనా, యోబు వంటి పరీక్షను ప్రభా నీవు చూచి ఉన్న దేవుడవునైనా, అతన్ని దృష్టించిన దేవుడవునైనా. అయ్యా ఎన్నో మార్లు స్నేహితులు భార్యనైనా ఇరుగు పొరుగు వారు ప్రభా తనకున్న బంధుమిత్రులునైనా అయ్యా రక్త సంబంధికులు ప్రభా యోబుని అసహించుకుని నైనా చేదరించుకుని ప్రభా నీ దేవుడు లేడని నువ్వు ఒప్పుకొని అయ్యా దేవుడు లేడని ప్రభా అయ్యా అనమన్నప్పుడు ప్రభా జీవము కలిగిన దేవుడితో ఆటలాడొద్దని ప్రభా యోబు పలికినట్లుగానైనా మూర్ఖురాలు మాట్లాడుచున్నట్లు నీవు మాట్లాడొద్దని భార్యతో పలికిన రీతిగా ప్రభా అయ్యా మేము అట్లా ఉండడానికి నీ సహాయం చేయమండి ప్రభా. అయ్యా మాకేదో శ్రమ వచ్చిందనో, బాధ వచ్చిందనో, లేకపోతే ఇరుకొచ్చిందనో, ఇబ్బంది వచ్చిందనో ప్రభా నిన్ను విడిచిపెట్టే వారముగా మమ్మల్ని ఉంచొద్దు ప్రభా. శ్రమలోను, బాధలోను, ఇరుకులోను, ఇబ్బందులోను ప్రభా మరింత నీకు దగ్గరగా వెళ్ళే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని అడుగుచున్నాము ప్రభా. అయ్యా ఈ కుటుంబ ఆరాధనలోనైనా పేరు పేరు చొప్పున ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని అడుగుచున్నాం నైనా. చిన్నలనేమి పెద్దలనేమి ప్రభా
ప్రతి ఒక్కరిని కూడా నైనా వారి మనస్సులను వారి ఆలోచనలను ప్రభా అయా నీ తట్టు త్రిప్పుకోగలిగే ధన్యతను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అయా మనుషుల తట్టు తిరిగితే మాకేమీ రాదు కానీ ప్రభా నీ వాక్యం సెలవిచ్చినట్టుగా ప్రభా నీ తట్టు చూచినప్పుడు ప్రభా మా ముఖములు వెలుగు వలె ప్రకాశిస్తాయని సెలవిచ్చావు ప్రభా. మీకు వందనాలైనా స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇంతవరకును కూడా నైనా నువ్వు రక్షిస్తూ వచ్చావయ్యా, నువ్వు పోషిస్తూ వచ్చావయ్యా. అయ్యా మాకు నీవే ఆధారం అయ్యావు ప్రభా. అందును బట్టి కూడా స్తోత్రాలయ్యా, స్తుతులు నైనా. అయ్యా ఈ లోకంలో మమ్మల్ని ఎవరు ప్రేమించలేకపోవచ్చు, మమ్మల్ని ఎవరు ఆదరించలేకపోవచ్చు నైనా, మమ్మల్ని ఎవరు పోషించలేకపోవచ్చు కానీ ప్రభా నీ ఉచితమైన ప్రేమే నాయనా మమ్మల్ని నడిపిస్తుంది. నీ ఉచితమైన కృపే ప్రభా మమ్మల్ని బ్రతికిస్తుంది ప్రభా. మేము ఇట్టి రీతిగా బ్రతికి ఉన్నామంటే అది కేవలం నీ కృప ఉన్నది దేవా. మీకు స్తోత్రాలు నైనా. ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రభా, ఎన్ని ఆపదలు వచ్చినానైనా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ప్రభా అయా నీ సేవ చేయ ఆపమునైనా, నీ సేవలో ఇంకా నువ్వు మునుముందుకి వెళ్ళే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాము ప్రభా. అయ్యా మాలో ఉన్న ఆశ ఏంటో నీకు తెలిసినైనా, మేము ఏమేం చేయాలని నైనా తలంచుతూ ముందుకు వెళ్తున్నామో నీకు తెలిసి ఉన్నది ప్రభా. అయ్యా నీకు మరుగై ఏది లేదు నైనా, అది కూడా నీవు త్వరలోనే చేస్తావని మేము నమ్ముచున్నాము ప్రభా. మా ఆశను నీవు భంగము చేసే దేవుడవు కాదు కానీ నైనా మా ఆశను నెరవేర్చినైనా నీవు తృప్తిపరిచే దేవుడవు అయి ఉన్నావు గనుకనైనా అయ్యా నీ వైపే చూస్తున్నాం నైనా, నీ ప్రేమ కొరకే చూస్తున్నాం నైనా. అయ్యా నీ చేతులను మా పైన ఉంచమని అడుగుచున్నాము దేవా. మీకు స్తోత్రాలయ్యా, స్తుతులు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఆనాడు మోషే చేయి చాపగా ప్రభా ఎర్ర సముద్రాన్ని ఎట్లయితే ప్రభా 2 పాయలుగా చీల్చావో ప్రభా, కర్రను కొట్టగా ప్రభా ఆ సముద్రముని ఎట్లయితే 2 పాయలుగా చీల్చావో ప్రభా అయ్యా ఈనాడు కూడా ప్రభా నీవు తలుచుకుంటేనైనా ఆకాశ వాక్యములను విప్పగలిగిన దేవుడవు ప్రభా. పట్టజాలనంత విస్తారమైన దీవెనలతో నింపగలిగే దేవుడవు ప్రభా. ఈ వాక్యం సెలవిచ్చిన రీతిగా చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులున్న రీతిగా ప్రభా అయ్యా నిన్ను మేము నిరీక్షణతో నమ్ముచున్నామయ్యా. మా నిరీక్షణను నీవు నైనా ఉమ్ము చేయొద్దు ప్రభా, మా నిరీక్షణను మేము కోల్పోయేటట్టు చేయొద్దు ప్రభా. మాలోనికి ఏ బాధ రావద్దయ్యా, అయ్యా ఏ బాధను ప్రభా మా మనసులోనికి రానివ్వకనైనా ఆ మందిరంలో నీవే ఉన్నావని మేము వెళ్ళి ప్రార్థించుకొని స్తుతించుకొని నాయనా అయా యెహోషువ చెప్పిన రీతిగా ప్రభా ఎవరు సేవించినను సేవించకపోయినను ప్రభా నేనును నా ఇంటి వారును నిన్ను సేవించే కృపను మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. పరిశుద్ధ మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయా ఈనాటి దినాన్న ప్రభా రోగుల కొరకు ప్రార్థిస్తున్నాము ప్రభా. అయా హాస్పిటల్లో ఉండి ప్రభా అనేక రోగాల మధ్య ప్రభా అల్లాడుచు పోరాడుచున్న ప్రజలు మా దేశంలో మా రాష్ట్రంలోనైనా అయా మా పట్టణాల్లో మా గ్రామాల్లో ఎంతో మంది ఉన్నారు ప్రభా. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం. చావు బ్రతుకుల మధ్య పోరాడుచునైనా నిత్యము తమ బ్రతుకులను వెళ్ళబుచ్చుకొనుచున్న జనులు ఉన్నారయ్యా. వారిని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. వారికి మంచి ఆరోగ్యాలను దయచేసి ప్రభా నీ కృప ఏమిటో వారు తెలుసుకోలాగున ప్రభా వారికి నైనా నీవే ఒక నిర్వచనంగా ఉండమని అడుగుచున్నాం. నీవే వారికి వెలుగుగా ఉండమని అడుగుచున్నాం. వారి పరిస్థితులను మీరు మార్చి చక్కదిద్దమని అడుగుచున్నాము దేవా. స్తోత్రాలు ప్రభా. మీకు వందనాలు యేసయ్యా, స్తోత్రాలు ప్రభా. అయ్యా ఈనాటి దినాన్న ప్రభా వివాహాలు జరిగిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం నైనా. అయ్యా వివాహాలు అయి కూడా నైనా చాలా కాలమైనా గర్భఫలాలు లేక ప్రభా బాధపడుతున్న తల్లుల కొరకు ప్రార్థిస్తున్నాము ప్రభా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. గర్భఫలాలను మీరు దయచేయమని అడుగుచున్నాం నైనా. అయ్యా నీకు తెలుసు ప్రభా, నీ వాక్యం సెలవిస్తుంది పిండమునై ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను చూస్తున్నాయి అంటున్నానైనా. అయ్యా నీవు గర్భంలో ఉండక మునుపే నేను నిన్ను బయలుపరిచాను
చేస్తానంటున్నావు కదా ప్రభా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా గొడ్రాల పిల్లల్ని కనని దాన జై గీతమెత్తుము అని సెలవిచ్చిన రీతిగా ప్రభా అయ్యా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సంతానం లేక ప్రభా బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారు ప్రభా మా దేశంలోనైనా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను నైనా. అయ్యా నీ మాట సెలవిచ్చిన రీతిగా ప్రభా గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అన్న రీతిగా ప్రభా అట్టి బహుమానాలతో నీ బిడ్డలను మీరు తృప్తిపరచమని అడుగుచున్నాను దేవ. స్తోత్రాలయ్యా. అయ్యా ఈనాటి దినము కొరకే ప్రభా నీ కొరకు పాటుపడి ప్రభా ఘనముగా సేవ చేయుచున్న సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాము ప్రభా. అయ్యా దీన సేవకులు ఎంతో మంది ఉన్నారు ప్రభా మా దేశంలోనైనా. వారందరినీ జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభా. వారి చుట్టూ వారి సంఘాల చుట్టూనైనా నీ దూతలను కావలి ఉంచమని అడుగుచున్నాను నైనా. ఆనాడు నీవు ఏలియాను పోషించిన రీతిగానైనా నీ దీన సేవకులను ప్రభా ఈనాటి దినాలలోనైనా నీ వైపు చూస్తూనైనా నమ్మకంగా సాగిపోతున్న సేవకులు ఎంతమందో ఉన్నారు ప్రభా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అట్టి వారికి నైనా అయ్యా ఏలియాకు కాకోలం చేత ఆహారము పంపించినట్లుగానైనా ఈ దినాలలో సేవ చేసి రోషము కలిగి సేవ చేయుచున్న సేవకులు ఎంతో మంది ఉన్నారు ప్రభా. కానీ దీన స్థితిలోనే ఉన్నారు ప్రభా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏలియాను పోషించిన రీతిగా వారిని కూడా పోషించమని అడుగుచున్నాం దేవ. స్తోత్రాలయ్యా. స్తుతులు నైనా స్తుతులు 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 ప్రభా. పరిశుద్ధాత్ముడ సంఘాలు లేకనైనా సంఘములు కట్టలేకనైనా ఆత్మలను రక్షించలేక ప్రభా అనేక మంది సేవకులు బాధపడుచున్నారు ప్రభా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీకు స్తుతులు స్తోత్రాలయ్యా. అయ్యా ఈనాటి దినాన్న ప్రభా మా దేశంలో గృహాలు లేకనైనా అవస్థలు పడుతున్న ప్రజలు ఎంతో మంది ఉన్నారు నైనా. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం ప్రభా. నీ వాక్యం సెలవిచ్చిన రీతిగానైనా ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి తలకు మూలరాయి అన్నట్టు ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరునైనా గృహాలు లేక ఎంతమంది అయితే ప్రజలు బాధపడుతున్నారు నైనా. అట్టి వారికి మీరు గృహాలను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీ ప్రేమలో వారందరినీ కూడా వర్ధిల్లింప చేయమని అడుగుచున్నాను దేవా. స్తోత్రాలయ్యా. చదువుచున్న బిడ్డలు ఉన్నారు నాయన మా దేశంలో. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా వారందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. వారి చదువులు ఎందుకు మీరు తోడై ఉండమని అడుగుచున్నాం దేవా. యవనస్తులను చిన్న బిడ్డలను ప్రభా ప్రతి ఒక్కరిని నాయనా అయ్యా చదువుచున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా వారి చదువుల్లో వారికి జ్ఞానాన్ని మీరు దయచేయమని అడుగుచున్నాం దేవా. స్తోత్రాలయ్యా. స్తుతులు నైనా స్తోత్రాలు ప్రభా. అట్లాగేనైనా అయ్యా ఉద్యోగాలు లేని బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తున్నాము ప్రభా. అయ్యా ఉద్యోగాలు లేక అనేక మంది ప్రజలు బాధపడుతున్నారయ్యా. అయ్యా మా దేశంలో నిరుద్యోగులుగా ఉండిపోతున్నారు ప్రభా. సుసంపన్నమైన ఈ దేశంలోనైనా ఉద్యోగాలు లేక ప్రభా ఆహారము లేకనైనా అల్లాడుచున్న ప్రజలు ఎంతో మంది ఉన్నారు ప్రభా. తమ జీవనాలనునైనా గడపలేకనైనా చనిపోయే స్థితిలోనికి దిగజారిపోయిన బిడ్డలు ఎంతో మంది ఉన్నారు ప్రభా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని మంచి ఉద్యోగాలను మీరు దయచేయమని అడుగుచున్నాను దేవా. స్తోత్రాలయ్యా. అయ్యా ఈనాటి దినాన్న ప్రభా వ్యవసాయం చేస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. వారి వ్యవసాయాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీకు వందనాలయ్యా. స్తోత్రాలయ్యా. వారి క్షేత్రాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా వారు ఏమి విత్తుతున్నారో ఏమి కోస్తున్నారో ప్రభా. అయ్యా వాటన్నిటిని కూడా నాయన మీరు దీవించి ఫలభరితముగా నాయన పుష్పించమని అడుగుచున్నాను దేవా. ఈ వాక్యం సెలవిచ్చిన రీతిగానైనా యెహోవా మాట శ్రద్ధగా వింటే వారి పంట పొలంలోని పురుగులను నీవు గద్దిస్తానంటున్నావు నైనా. నీ మాట వినే ప్రజలుగా వారిని ఉంచండి ప్రభా. వారి వ్యవసాయాలను నైనా మీరు ప్రభా కాచి కాపాడినైనా ఏ తుఫానుకు కానీ ఏ విధమైన దానికి కానీ ప్రభా అయ్యా కీడు రాకుండానైనా సంతోషించే ఆ పంటను కోసుకునే కృపను దయచేయమని అడుగుచున్నాము దేవ. స్తోత్రాలయ్యా. స్తుతులు నాయనా. అయ్యా మా దేశంలో ప్రభా ఆహారం లేకనైనా చంటి బిడ్డలు యవనస్తులునైనా అయ్యా అనాథులుగా ఉన్నవారు ప్రభా ఎంతో మంది ఉన్నారు నైనా. ఆహారం లేక అల్లాడుతున్న ప్రజలను నీ ఒక్కసారి దృష్టించమని అడుగుచున్నాం. మా దేశము వైపు నీ ఒక్కసారి కన్నులెత్తి
కృపెత్తి చూడమని అడుగుచున్నాం నైనా, మీకు వందనాలు. అట్టి వారికి మీరు ఆహారమును మీరు దయచేయమని అడుగుచున్నాం దేవా. స్తుతులు స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలయ్యా. ఈనాటి దినాన్నైనా తల్లిదండ్రులు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము ప్రభా, అనాథల కొరకు ప్రార్థిస్తున్నాము నైనా. తల్లి లేక తండ్రి లేకనైనా ఆదరించే వారు లేక ప్రభా ఎంతో మంది నశించిపోతున్నారు నైనా. ఎంతో మంది తమ జీవితాలను ప్రభా వెళ్ళబుచ్చుచున్నారు ప్రభా. అయా తిండి లేక, పానము చేయక, ఆహారము తినకనైనా నశించిపోతూ ప్రభా బిడ్డలు ఉన్నారు నైనా. అనాథులను మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లివై తండ్రివై మీరు లాలించి పాలించి ప్రభా నీ క్షేమాన్ని దయచేయమని అడుగుచున్నాం దేవా. స్తోత్రాలునైనా. మా దేశంలో స్త్రీలను, పురుషులను, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను నైనా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం నైనా. ప్రతి ఒక్కరికి నీ కంచె నుంచమని అడుగుచున్నాం నైనా. నీ కాపుదల నుంచమని అడుగుచున్నాం నైనా. వారందరినీ క్షేమంతో నింపమని అడుగుచున్నాము ప్రభా. అట్లాగే నైనా అయా గర్భిణీలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి ఇచ్చిన గర్భఫలాలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయా గర్భాన్ని ప్రభా మీరు ముట్టండి దేవా, స్తోత్రాలయ్యా. అయా పిండముగా ఉన్నప్పుడు నీ కన్నులు నన్ను చూచిని అంటున్నావు నైనా. వారికి ఇచ్చిన గర్భ ఫలాలను బట్టి నాయన, గర్భంలో ఉన్న శిశువులను బట్టి ప్రభా ప్రార్థిస్తున్నాం నైనా. ఎటువంటి హాని కలగకుండా నైనా గర్భవతులకు సులువైన ప్రసవితిని మీరు దయచేయమని అడుగుచున్నాం నైనా. నీ కృపలో వారందరికీ మంచి ఆరోగ్యాలను మీరు దయచేయమని అడుగుచున్నాం దేవా. స్తోత్రాలయ్యా, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తుతులు, స్తుతులు నైనా. అయ్యా నీ కృప కొరకు కనిపెట్టే వారుగా ఉంచమని అడుగుచున్నాం నైనా. నీ అంత విశ్వసించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని అడుగుచున్నాం దేవా. స్తోత్రాలయ్యా, స్తుతులు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈనాటి దినాన మా బంధుమిత్రుల క్షేమం కొరకే ప్రార్థిస్తున్నాము నైనా. మా బంధుమిత్రులను, శ్రేయోభిలాషులను, మా స్నేహితులను నైనా, అయా మా దూరస్తులను నైనా, మా పగస్తులను కూడా ప్రభా నీవు కాచి కాపాడి నైనా వారందరినీ కూడా నీ క్షేమంతో నింపమని అడుగుచున్నాము ప్రభా. అయా వారందరికీ కూడా నీ దీవెన వర్షాన్ని కుమ్మరించమని అడుగుచున్నాము దేవ. స్తోత్రాలయ్యా, స్తుతులు నైనా, స్తుతులు, 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 స్తుతులు ప్రభా. అయా ఇంకా ఎంతో మంది గురించి ప్రార్థించవలసి ఉన్నది కానీ ప్రభా అయా మేము వాక్యం చదవడానికి వాక్యంలోనికి వెళ్ళుచుండగానైనా నీ కృపను మాకు దయచేయమని అడుగుచున్నాం. పరిశుద్ధాత్ముడా, సర్వశక్తిమంతుడా, దీనులను, హీనులను నైనా, అయా గ్రుడ్డి వారిని, కృంటి వారిని నైనా, అయా ప్రతి ఒక్కరిని కూడా నైనా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా వారందరిని ఆశీర్వదించి నైనా అయా నీ దృష్టి నుంచి వారిని నడిపించమని ప్రభా. అయా నీ మనసునిచ్చి వారిని బలపరచమని ప్రభా. అయా మూగవారిని, చెవిటి వారిని, ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా వారందరికీ నైనా నీ బలముతో, నీ అభిషేకముతో, నీ శక్తి ప్రభావమును వారిలో ఉంచినైనా దీన మనసును, ఏక మనసును వారికి దయచేసినైనా నీ కృపలు వర్ధిల్లింప చేయమని అడుగుచున్నాము దేవా. స్తోత్రాలయ్యా. ఏకాకులను సంసారులుగా చేయండి ప్రభా. అయా మీకు వందనాలు. సంసారులుగా చేసిన వారిని నాయన అయా భర్తకును, భార్యకును సమాధానమును మీరు దయచేయండి ప్రభా. మీకు వందనాలు నాయన. స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా. మా దేశంలో ప్రభా డాక్టర్స్ నైనా, నర్సులనైనా ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం. ఉపాధ్యాయుల్ని ప్రభా అయ్యా ప్రతి ఒక్కరిని కూడా నైనా మీరు దీవించి పోషించమని అడుగుచున్నాను దేవ. స్తోత్రాలయ్యా. సర్వశక్తిమంతుడా మీకు వందనాలు నైనా. సర్వోన్నతుడా మీకు వందనాలు. ఇక్కడ కూడి ఉన్న నీ సేవకులను మీరు ఒక మారు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం. అతని చుట్టూ నీ కంచె నుంచమని అడుగుచున్నాం. నీ ప్రభావాన్ని నుంచమని అడుగుచున్నాం. నీ ఆత్మ నుంచమని అడుగుచున్నాం. నీ ప్రసన్నతను నీ కుమారుని మధ్యలో మీరు ఉంచమని అడుగుచున్నాం ప్రభా. స్తోత్రాలయ్యా. నీ కుమారునికి నీ నూతన అభిషేకాన్ని దయచేయమని అడుగుచున్నాం. నీ నూతన ఆత్మను దయచేయమని అడుగుచున్నాం. నీ బలాన్ని దయచేయమని అడుగుచున్నాము ప్రభా. స్తోత్రాలయ్యా. అయ్యా ఇది వరకు ఉన్న ఆత్మశక్తిని, బలమును మీరు అనుగ్రహించమని అడుగుచున్నాము దేవా. మరింతగా మీరు దయచేయమని అడుగుచున్నాము దేవా. మీకు వందనాలు. నీతో పెన వేసుకునే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాం. అయ్యా అతనికి మంచి ఆరోగ్యాన్ని
ఆరోగ్యాన్ని మీరు దయచేయమని అడుగుచున్నాం. నీ సేవకుల చుట్టూ నీ కంచెనుంచమని అడుగుచున్నాం ప్రభా. ప్రతిదీ కూడా నైనా నీ సేవకులనైనా విశ్వాసంతో ఒక అడుగు ముందుకు వెళ్తూ ఉండగా ప్రభా, అతని విశ్వాసానికి నీవు తోడై ప్రభా, అనేకమైన అద్భుత కార్యాలు నీవు జరిపించడానికి నీ కృపను తోడించమని అడుగుచున్నాం. అలాగే నైనా మాకు ఇచ్చిన ప్రభా చిన్న బిడ్డలను పరిచర్యలను నైనా మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం. ప్రిన్సిని నిఖిల్ని బట్టి అడుగుచున్నాము ప్రభా. వారి చదువులందును, జ్ఞానమందును, వయస్సందును, దినదినము నీ అందును వర్ధిల్లింపగలిగే సహాయం అందించమని అడుగుచున్నాం. అలాగే నైనా సుభాషిణిని బట్టి ప్రభా ప్రార్థిస్తున్నాం. ఆమెకు లోటై ఉన్నది ఎదిగో నీకు తెలుసు ప్రభా. ఆమెకు గర్భఫలాన్ని మీరు దయచేయమని అడుగుచున్నాం. నీ కృపను వర్ధిల్లింప చేయమని అడుగుచున్నాం. తన కుటుంబాన్ని మీరు కట్టమని అడుగుచున్నాం. తనలో ఉన్న బాధను, వేదను నీవు తీసివేసి తనకు సంతోషాన్ని, ఆనందమును దయచేయమని అడుగుచున్నాం దేవా. స్తోత్రాలు. అలాగే నైనా మావేని బట్టి ప్రార్థిస్తున్నాం నైనా. అయ్యా నీ కుమారుడు ఎందు నిమిత్తము నైనా బలహీనముగా ఉన్నాడు ప్రభా. అతన్ని ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాము ప్రభా. కొన్ని దినాల నుంచి ప్రభా నీ కుమారుడు నైనా బలహీనుడై ఉంటూ ఉండగా ప్రభా నీ బలాన్ని అతనికి దయచేయమని అడుగుచున్నాం. తన చుట్టూ నీ కంచె నుంచమని అడుగుచున్నాం నైనా. నీవు అంటున్నావు ప్రభా, వెధవరాండ్ల పట్లను నువ్వు వ్యాజ్యమాడే దేవుడు అంటున్నావు నైనా. అయ్యా నీ కుమారుడు ఏకాకిగా ఉంటూ ఉండగా నైనా నీవే అతనికి తోడై ఉండి నాయన నీ క్షేమమును దయచేయమని అడుగుచున్నాం. నీ భద్రతను దయచేయమని అడుగుచున్నాం. నీ కృపను దయచేయమని అడుగుచున్నాం. ఇంకను ప్రార్థించుకునే కృపను నైనా, ఇంకను నీలో ఎదిగే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రార్థన శక్తిని దయచేయమని అడుగుచున్నాం. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నడిపించి బలపరచమని అడుగుచున్నాం నైనా. అలాగే ప్రభా నైనా స్తోత్రాలయ్యా. మాకిచ్చిన ఈ చిన్న గ్రామాన్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం నైనా. అయ్యా మా గ్రామంలో ఉంటున్న ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం నైనా. అయ్యా గడప బట్టి ప్రార్థిస్తున్నాం నైనా. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి అయ్యా. అయ్యా వారి జీవితాలను మీరు కట్టండి ప్రభా. అయ్యా వారి బ్రతుకుల్లో మీరు నెమ్మదిని దయచేయండి ప్రభా. ప్రతి గడప కొరకు ప్రార్థిస్తున్నాం. వారి జీవితాలను నైనా నీ అందు విశ్వాసం ఉంచి సాగిపోతుండగా ప్రభా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం. మా గ్రామం చుట్టూ నీ కంచె నుంచమని అడుగుచున్నాం. నీ కాపుదల నుంచమని అడుగుచున్నాం. గ్రామంలోని అనేక మంది బిడ్డలు ప్రభా అస్వస్థతకు గురై ఉన్నారు ప్రభా. వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం ప్రభా. మంచి ఆరోగ్యాలను మీరు దయచేయమని అడుగుచున్నాం నైనా. దీర్ఘకాలికంగా ప్రభా బాధపడుతున్న వ్యాధులు గలవారు ఉన్నారు నైనా. వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ముట్టి ఆరోగ్యాలను దయచేయమని అడుగుచున్నాము ప్రభా. అయ్యా మా గ్రామంలోనైనా చంటి బిడ్డలునైనా, అయ్యా యవనస్తులనైనా, స్త్రీలు ప్రభా, పురుషులనైనా ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నైనా మా గ్రామాన్ని మీరు దర్శించి నైనా అయ్యా నీ కృపలో వర్ధిల్లింపగలిగి సహాయం అందించమని అడుగుచున్నాం. ఏ ఒక్కరిని మీరు దాటిపోవద్దు ప్రభా. నీ విశ్వాసం ఉంచి నైనా నీ అందు కొనసాగుచున్న బిడ్డలునైనా వారి విశ్వాసంలో మరింత ఎదుగులాగునైనా ప్రార్థన శక్తిని మీరు వారికి దయచేయమని అడుగుచున్నాం దేవా. స్తోత్రాలయ్యా. స్థుతులనైనా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారిని మీరు మార్చండి. వ్యభిచారులను, త్రాగుబోతులను నైనా ప్రతి ఒక్కరిని కూడా మీరు మార్చమని అడుగుచున్నాం దేవా. స్తోత్రాలయ్యా. స్థుతులునైనా అయా నీ కృపలోనైనా మా గ్రామమును సస్యశ్యామలంతో మీరు నింపమని అడుగుచున్నాం. ఈ కటవంచెరు గ్రామం చుట్టూ నీ కంచె కాపుదల నుంచి బలపరిచి భద్రపరిచి నీ క్షేమాన్ని దయచేయమని ప్రభా. మా ప్రార్థనలో తప్పులుంటే దయతో మన్నించమని మా ప్రియుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఈ మనవులను పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, మా నిరీక్షణకు ఆధారమా, మా పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయమందు చేయబడుచున్న ఈ ప్రార్థన విజ్ఞాపనలన్నీ మీరు ఆలకించి జవాబును మీరు అనుగ్రహించినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నిజముగా నీకు మొరపెట్టు వారికి నీవు సహాయకుడవు ప్రభా. మీకు వందనాలు. ఈ గృహారాధనలో నాయనా కొద్ది నిమిషాలు నాయనా ఇదిగో ప్రభా
మా యొక్క గళమెత్తి నిన్ను స్తుతించి ఉండగా, మా స్తుతులపై ఆసీనుడా, మా స్తోత్రాలు మీరు అందుకున్న రీతిని బట్టి మీకు స్తోత్రాలు. అలాగే ప్రభా నాయనా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ సేవకురాలు చేసిన ప్రార్థన మీరు విని ఆమేనని ముద్ర వేసి జవాబునిచ్చినందుకై స్తోత్రం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, కేవలము నీ నామ మహిమార్థమే నాయనా ఇదిగో ప్రభా ఆరాధన జరుగునుగాక. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి నిత్యము నీ సన్నిధిలో గడుపుట ఎంత ధన్యత, ఎంత మనోహరము ప్రభా, మీకు స్తోత్రాలు. నాయన నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా నాయనా ఇదిగో నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే ఆశీర్వాదము అని నాయనా నీవు పలికేవు ప్రభా. నిజంగా నీ ఆశీర్వాదాన్ని మేము అనుభవించాలని నీ సన్నిధిలో ప్రభా నిత్యము మోకరిస్తూ మా యొక్క విన్నపాలను నీకు తెలియజేస్తూ ఉండగా, మా విన్నపాలను మీరు ఆలకించి జవాబును మీరు దయచేయండి. ఇదిగో ప్రభా ఇప్పటికే నీ సేవకురాలు నాయనా తండ్రి ప్రతి ఒక్కరి కొరకు ప్రభా నాయనా ప్రార్థించి ఉండగా, ప్రతి ప్రార్థన మూలుగులు నీ సన్నిధికి చేరినాయని మేము నమ్ముచున్నాం, విశ్వసించుచున్నాం ప్రభా. మరి ముఖ్యంగా ఈ గృహాన్ని మీరు దర్శించండి. ఈ గృహములో ఉన్న సరిహద్దులన్నిటిని విశాలపరచండి ప్రభా. నాయనా మూయబడిన ప్రతి ద్వారము యేసయ్య అధికారం కలిగిన నామములో తెరవబడును గాక ప్రభా. నాయనా పొంచి ఉన్న ప్రతి అపాయములు, ప్రతి బంధకాలు, ప్రతి కీడులు, ప్రతి నాయనా తండ్రి మీ కొందనాలు నాయనా ప్రతి విధమైనటువంటి ప్రభా దుష్ట ఆలోచనలు యేసయ్య శక్తి కలిగిన నామములో నాయనా అవన్నీ కూడా నీ అగ్ని కణములలో కాలిపోవును గాక తండ్రి. ప్రభువా ఈ ప్రాంగణమంతా నీ మహిమ చేత, ఈ ప్రాంగణమంతా నీ అగ్ని కణముల చేత నిత్యము రగులుకొనును గాక ప్రభువా. యేసు రక్తపు శక్తి నాయనా ఇదిగో ప్రభువా ఈ ప్రాంగణమంతా నిలబడును గాక తండ్రి, మీకు స్తోత్రాలు. నాయనా ఇదిగో ఈ స్థలములో నాయనా నీ మహిమ ప్రత్యక్షత, ఈ స్థలములో నాయనా నీ దీవెన, ఈ స్థలములో నాయనా నీ కృప కాపుదల, నీ భద్రత క్షేమము నిత్యము నాయనా ఉండునుగాక తండ్రి, మీకు స్తోత్రాలు. మహోన్నతుడా, మహాఘనుడా, మా పరిశుద్ధుడా, మాతో నివాసం ఉండుచున్న దేవా మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ దినమందు నాయన మీరు మాతో ఉన్నందుకై స్తోత్రం. ఈ దినమందు మీరు మాతో నివాసము చేస్తున్నందుకై స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు. నాయనా మరి ముఖ్యంగా ఈ స్థలాన్ని మీరు పరిశుద్ధపరచండి. ఈ స్థలములో ఉన్న ప్రతి దోషములు ఏమన్నా ఉన్నట్లయితే క్షమించి నాయనా వాటన్నిటిని మీరు తొలగించండి. నాయనా ఇదిగో ప్రభా ఈ గృహానికి కావలసిన నాయనా తూర్పు తట్టును, పడమర తట్టును, ఉత్తరము తట్టును, దక్షిణము తట్టును నీ దోతలకు ఆజ్ఞాపించి నీ అభిషేకాన్ని చల్లండి ప్రభా, స్తోత్రాలు. నాయనా త్వరగా ఈ పని పూర్తి అవ్వాలి ప్రభా. నిరీక్షణ ఒక్కటే, మా నిరీక్షణ మమ్మలను సిగ్గుపరచదయ్యా. మాకున్న నిరీక్షణ మమ్మలను నాయనా ఇదిగో ప్రభా నిరుత్సాహపరచదు ప్రభా. ఆ నిరీక్షణే మమ్మలను నడిపిస్తూ ఉన్నది ప్రభువా, మీకు స్తోత్రాలు. సహాయము చెయ్యండి అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా ప్రభువా మీకు స్తోత్రాలు. నాయనా ఇదిగో తండ్రి ఈ గృహానికి నాయనా ఇదిగో ప్రభువా తలుపులు కావాలి, ఈ గృహానికి ప్రభువా టైల్స్ కావాలి, ఈ గృహానికి ప్రభువా నాయనా సీలింగ్ కావాలి, ఈ గృహానికి ప్రభువా కరెంటు కావాలి. ప్రతి విధమైనటువంటి నిత్యవసర నాయనా అవసరాలు యేసు నామములో
తీర్చబడాలి ప్రభువా. సహాయము చేయండి, సహాయము చేయండి నాయనా తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ స్థలమందు మోకరించిన నీ బిడలు నాయనా సుభాషిని కొరకు ప్రార్థిస్తున్నాను. నీ కుమార్తె చుట్టూ నీ కాపుదల, క్షేమము, భద్రత నాయన నిత్యము ఉండును గాక. పరిపూర్ణమైన ఆరోగ్యము నీ కుమార్తెకు కలుగును గాక. నాయన నీ కుమార్తెకు ఉన్నగా లోటు యేసయ్య శక్తి ద్వారా నాయనా లోటు తీర్చబడును గాక. నాయన తన భర్తను జ్ఞాపకం చేసుకునండి. నీ కుమారుడు చుట్టూ నీ అగ్ని కంచె వేయండి నాయన. వాడు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడ తిరిగినా నీ దూతలకు ఆజ్ఞాపించి నడిపించండి తండ్రి. మీకు స్తోత్రాలు. నాన్నను జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యం దయచేయండి. నరాలను, కేళ్లను, మూలికలను, అవయవులను నీ రక్తముతో కడిగి పవిత్రపరచి విడుదల వెనువెంటనే కలుగునుగాక. ప్రతి విధమైన జలుబు, జ్వరాలు తొలగిపోవునుగాక. నీ ఆరోగ్యము నీ కుమారుడికి కలుగునుగాక. ఆయన ఇదిగో ప్రభా, ఆయన నాకు ఇచ్చిన 2 బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. మంచి ఆరోగ్యం దయచేయండి. వారు చదువుతున్న చదువులు తోడుగా ఉండండి. వారు వెళుతున్న మార్గాలు సరళం చేయండి. వారికి కావలసిన ప్రతి ఈవులు యేసు నామములో మీరే అనుగ్రహించండి ప్రభా. స్తోత్రం నాయనా. ఇదిగో ప్రభా, మొక్కై వంగునది మానై వంగున అని నీ లేఖనము సెలవించినట్లుగా నీ బిడ్డలను ప్రభా మొక్కగా ఉన్నప్పుడే నీ జ్ఞానములో, నీ భక్తిలో నాయన నిత్యము పెంచగలిగిన ఒక గొప్ప బాధ్యత కలిగిన నాయన తల్లిదండ్రులుగా మేము ఉండుటకు సహాయం చేయండి. నీ కృపా భాగ్యము మాకు అనుగ్రహించండి. ఇదిగో తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మామను జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. నీ కుమార్తెకి ఇచ్చిన కుమారుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు చేస్తున్న ప్రతి పనుల్లో మీరు తోడుగా ఉండండి. వారు వెళుతున్న ప్రతి గమ్యాలు సరళం చేయండి నాయన. వారికి ఇచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకొని మంచి చదువులు ఇవ్వండి, మంచి జ్ఞానాలు అనుగ్రహించి బలపరచండి. అలాగే ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మరి ముఖ్యంగా ప్రభా సత్యబాబాయిని జ్ఞాపకం చేసుకోండి. ఆటో కొరకు ప్రభా ఏదో నాయన ఇదిగో తండ్రి ఒక ముద్ర నాయన పోలీసు వారి ద్వారా రావాలని నీ కుమారుడు కోరుకుంటున్నాడు. యేసయ్య అధికారం కలిగిన నామంలో ఆ ముద్ర నీ కుమారుడు ఆటోకి వేయబడును గాక. ద్వారాలు తెరబడును గాక. ఆ పోలీసు వారు మార్గాలు సరళం చేయబడును గాక. మీరే ఆ ముద్రను మీరిచ్చి దీవించి భద్రపరచండి. అలాగే ప్రభా, మీకు వందనాలు. మరి ముఖ్యంగా నాయన మా గ్రామంలో ప్రభా అరుణమును జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం దయచేయండి. నీ కుమార్తెకు ప్రభా ప్రతి బలహీనత నాయన, ప్రతి విధమైనటువంటి వ్యాధి ప్రభావం యేసు నామములో తొలగిపోవును గాక. పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఆ కుమార్తెకి మీరు అనుగ్రహించండి. అలాగే తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన సురేష్ని, సంధ్యాని ఆయన ఇచ్చినటువంటి బిడ్డలిద్దరిని జ్ఞాపకం చేసుకోండి. నీ కృపా, క్షేమము, భద్రత, ఆరోగ్యాలు వారికి కలుగును గాక. నాయన ఇదిగో చెల్లిని, భావన జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. క్షేమము, భద్రత, ఆరోగ్యాలు దయచేయండి. అలాగే ప్రభా డేవిడ్ అనే కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఇదిగో ప్రభా వారికి ఇచ్చిన భార్య బిడ్డల్ని క్షేమము, భద్రత, ఆరోగ్యాలు బిడ్డలకు అనుగ్రహించండి. వారు వెళుతున్న మార్గాలు, వారు చదువుతున్న చదువుల్లో మీరు తోడుగా ఉండి నడిపించండి. అలాగే ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన ప్రసాద్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నాయన వాడి జీవితం ఎందుకలా అయిపోయిందో మాకు తెలియదు, కానీ యేసు నామములో ప్రభా ద్వారాలు తెరవండి. వాడుకున్నటువంటి ప్రతి దుష్ట ప్రభావాలు తొలగిపోవును గాక. నాయన నీ అగ్ని కణములు వాడి మీదకి చల్లబడును గాక. ఏ దురాత్మ సమూహాలు ప్రభువా వాడిని అంటకుండా ముట్టకుండా నీ అగ్ని చేత నాయన వాడిని నిత్యము నాయన రగులు కొనండి ప్రభా. స్తోత్రం. ఇదిగో నాయన దాంపత్య జీవితాన్ని సరిచేసి బలపరచండి. నీ మేలుతో తృప్తిపరిచి బలపరచు ప్రభా. అలాగే ప్రభా నాయన నీ సేవకురాలు యొక్క నాయన ఇదిగో తండ్రి బాబాయిలను, పిన్నములను, వారికి ఇచ్చినటువంటి నాయన బిడలను ప్రతి ఒక్కరిని మీరు దర్శించి క్షేమముతో, సమాధానముతో నింపి నడిపించి భద్రపరిచి మీరే తోడుగా ఉండండి. మరి ముఖ్యంగా మా దేశముడు, దేశ నాయకులను, అధికారులను, మంత్రులను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని దేశమును శాంతియుతంలో పరిపాలన చేయగలిగిన సమర్థవంతమైన కృపా జ్ఞానాన్ని
నాయనా తండ్రి నాయకులకు మీరు ఇవ్వండి. విష జ్వరాలు నాయనా, ఎలాంటి విధమైనటువంటి వైరస్ ప్రభావాలు ప్రభా మా దేశానికి అంటకుండా ముట్టకుండా నాయనా మార్గాలను సరళం చేసి నిత్యము నీ కనుసందలలో ప్రభ మా దేశాన్ని మీరు భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా ప్రభా మా దేశంలో ప్రభా నాయనా దేశానికి నాయన ఇదిగో తండ్రి సుదూర ప్రాంతములో నడిబొడ్డున నాయనా ఇదిగో తండ్రి ఆ బార్డర్ లో ఉన్నటువంటి సైనికుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి భార్యలను విడిచి, బిడ్డలను విడిచి, తల్లిదండ్రులను విడిచి, రక్త సంబంధులను విడిచి దేశం కొరకు పాటుపడుతున్నటువంటి నాయనా సైనికులు, యోధులు నాయనా మాకంటే గొప్పవారు నాయనా, వారి చుట్టూ నీ కాపుదల, క్షేమము, భద్రత నిత్యము వారికి మీరు అనుగ్రహించండి నాయనా. వారి భార్యలను, బిడ్డలను, వారికి ఇచ్చినటువంటి కుటుంబాలను నిత్యము మీరు కాచి కాపాడండి ప్రభువా. వారు దేశాన్ని కాపాడుతూ ఉండగా వారి కుటుంబాలను కాపాడండి ప్రభువా. స్తోత్రాలు నాయనా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సహాయం చేయండి. ఇంతవరకు మీరు తోడుగా ఉన్నారు ఆయన. సామెతల గ్రంథము 10వ అధ్యాయము ద్వారా ఎన్నో జ్ఞానయుక్తమైనటువంటి నీ మాటలు మాకు అందించారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మాకెవరైనా తండ్రి ప్రార్థన అవసరం తెచ్చినట్లయితే, ఒకవేళ మర్చిపోయినట్లయితే దయతో క్షమించి వారి ప్రార్థనలు కూడా మీరు విని ఆమెను ముద్ర వేసి జవాబుని మీరు దయచి. మరి ముఖ్యంగా ప్రభా ఉపవాస కూడికల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. వచ్చే నెల నాయన తండ్రి 20, 21, 22 తేదీల్లో జరగనయ్యున్న ఉపవాస కూడికల కొరకు, మంచి వాతావరణం కొరకు, మంచి నాయన ఇదిగో ప్రభువా తండ్రి నాయన ఆ కూడికలు జయకరంగా జరుగుట కొరకు, దైవజనుల కొరకు, అభిషక్తులైన దైవజనుల కొరకు నాయన ఇదిగో తండ్రి ప్రార్థిస్తూ ఉన్నాం. క్షేమాన్ని, భద్రతను వారికి ఇచ్చి మంచి దైవజనులను ఆయన తండ్రి మీరే నడిపించి బలపరచండి. మా వల్ల అయితే ఏమీ కాదు ప్రభువా. పోయిన సంవత్సరం ఎలా జరిగించావో అంతకంటే ఘనముగా ఆ ఉపవాస కూడికలను మీరు జరిగించండి. ద్వారాలు తెరవటానికి, మార్గాలు సరళము చేయడానికి నాయనా ఇదిగో ప్రభువా నీవే మాకు సహాయకుడవు. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును అని నీ లేఖనము సెలవిచ్చినట్లుగా నీ మీద ఆధారపడి బ్రతుకుతున్నాం ప్రభువా. నీవే మాకు సహాయకుడిగా ఉండి నడిపించమని, భద్రపరచమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్యా ఈ రాత్రి మేము పరకడం మీద గెలుచున్నాం. సుఖమైన నిద్ర, చురుకైన మెలకువ అనుగ్రహించి బలపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మాడిన ఆహారము నేడు మాకు దయచేయము. మాటల అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించము. శోధనలోనికి తేక దుష్టుడి నుండి, కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మనిత్య సన్నిధి కూడిన మనకును సకల లోక పరిశుద్ధులకును రేపు మాసములో జరగబోతున్న ఉపవాస కూడికలకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.